జై జోహార్. భారతదేశ అడవుల గుండెలోతుల నుండి ఒక సామ్రాజ్యాన్నే గడగడలాడించిన నినాదాలు వినిపించాయి. యువ గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా సాధారణ ప్రతిఘటనను ఒక మహోజ్వల విప్లవంగా మలిచాడు. దేశం మొత్తానికి ధైర్యంగా లేచి నిలబడే స్ఫూర్తిని అందించాడు. ఆయన అధికారం కోసం పోరాడలేదు, ఆత్మ గౌరవం కోసం నిలబడ్డాడు. సంపద కోసం కాదు, తన ప్రజల విముక్తి కోసమే పోరాడాడు. నిజమైన స్వాతంత్ర్యం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదని, అది ఆత్మ గౌరవం యొక్క మేల్కొలుపు అని ఆయన మనందరికీ గుర్తు చేశారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో భగవాన్ బిర్సా ముండా వెలిగించిన ఆ అగ్ని జ్వాల మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలుగుతోంది. పిఎం జన్మన్ వంటి పథకాలు, అటవీ హక్కులు, విద్య, ఆరోగ్య కార్యక్రమాలు మరియు గిరిజన వారసత్వానికి సముచిత గుర్తింపు ద్వారా గౌరవంతో కూడిన సమ్మిళిత సమాజం, డిగ్నిటీ అండ్ ఇంక్లూజన్ అనే ఆయన కల నేడు వాస్తవ రూపం దాలుస్తోంది. ఈ నవంబర్ 15న భారతదేశం జన్ జాతీయ గౌరవ్ దివస్ ను జరుపుకుంటుంది. ఈ దేశాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టిన ఆ మహోన్నత స్ఫూర్తిని మనం సగౌరవంగా స్మరించుకునే రోజు ఇది. ఎందుకంటే ధర్తీ అబ్బా, ధరిత్రి పితామహుడు యొక్క చరిత్ర కేవలం గతకాలపు గాథ కాదు, అది నూతన భారతం యొక్క చైతన్యవంతమైన హృదయ స్పందన. జై జోహార్, జై భారత్.